వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆయన బందర్వాడే కాదు, అందరివాడు. నమ్మున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జనం కోసం, పార్టీ కోసం ప్రాణం పెట్టే వ్యక్తి. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనే కొల్లు రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి ప్రస్తుతం నాతో ఉన్నారు. సో ఆయన టార్గెట్స్ అండ్ వ్యూస్ ఏంటి అడుగుదాం. నమస్తే అండి రవీంద్ర గారు, ఎలా ఉన్నారు? సో మొత్తానికి 10 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటే వాట్ యూ గివ్, ఎంత ఏ గ్రేడ్ ఇస్తారు? ప్రజలు ఆశించారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రావాలి. జగన్ ప్రభుత్వంలో నష్టపోయాం, మోసపోయాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇవాళ కూటమిని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సపోర్ట్తో ఇవాళ ఏ ప్రభుత్వం రానటువంటి మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు 170 స్థానాలకి 164 స్థానాలు, అంటే దాదాపు 93%, 94% మ్యాండేట్ ఇచ్చారు. అంటే అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని మా మీద పెట్టారు. దానికి తగిన విధంగానే ఇవాళ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు అన్నీ ఒక అస్తవ్యస్తం చేశారు. రాష్ట్రంలో ఏది చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా కూడా మొత్తం దోపిడీ చేసుకున్నారు. అందుకని ఒక్కొక్కటి అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ ఇచ్చాం. మేము ఏదైతే చెప్పామో అదే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. అట్లాగే వెంటిలేటర్ మీద ఉంది రాష్ట్రం. ఆ రోజున జీతాలు ఎలా ఇవ్వాలి తెలియని పరిస్థితుల్లో దాన్ని ఇవాళ కొద్దిగా కేంద్ర సపోర్ట్తో అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అమరావతి పనులు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. రేపు ప్రధానమంత్రి గారు 2వ తారీఖు రాబోతూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా రాజధాని. ఎందుకు రాజధాని అంటున్నామంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఇవాళ వాళ్ళకు వచ్చే రెవెన్యూస్లో దాదాపు 60 to 70% రెవెన్యూస్ ఒక్క క్యాపిటల్ నుంచి వస్తుంది. అది మనం కోల్పోయాం. 5 సంవత్సరాలు ఫౌండేషన్ వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం, అది కోల్పోయాం. వాళ్ళు పోలవరం జీవనాడి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటిది పోలవరాన్ని భ్రష్టు పట్టించారు. వాళ్ళు అది కరెక్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం టు బనకచెర్ల ఈ ప్రాజెక్టుగా అయితే రాయలసీమ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ అదేవిధంగా పరిశ్రమలు ఇవాళ వచ్చిన 10 నెలల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 2nd ప్లేస్లో మనం రాగలిగాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. అలాగే విజన్ 2047 కూడా. గతంలో ఏదైతే 2020 ఇస్తుందో నవ్వారు అప్పుడు. ఇవాళ హైదరాబాద్ చూస్తే అది కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు 2047 మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్లు పెంచాం, అట్లే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవాళ ఆడబిడ్డలకి ఏదైతే చదువుల కోసం ఇవ్వాలనుకుంటున్నామో అవి కూడా రేపు స్కూల్ తెచ్చినట్టుగా ఇవ్వబోతున్నాం. అలాగే ఫిషర్మెన్కి 20,000 చేస్తున్నాం. అన్ని SC ST కార్పొరేషన్స్, BC కార్పొరేషన్స్ ఫండింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి వస్తున్నాయి. తద్వారా ఎంప్లాయ్మెంట్, మేము 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నాం. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అనుకునేవన్నీ కూడా ట్రాక్లో నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కొనసాగితే మనం ఏదైతే అనుకున్నామో ఓకే. మరి మీరు ఇంత అంటే ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఎందుకు వైసీపీ టీడీపీ ప్రభుత్వము పైన ఆరోపణలు చేస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, కావాలని కేసులు పెట్టి కక్షపూరితంగా ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అన్ని నరేట్ చేసి ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు? అంటే వాస్తవం, మేము ఆ రోజే చెప్పాం, మీరు చేసేదన్నీ కూడా తప్పు. అమరావతి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు సిద్ధాంతం తప్పు. మీరు అన్ని ఏరియాలో డెవలప్ చేయండి, అమరావతిని అమరావతిగా కొనసాగించండి అని చెప్పాం. వాళ్ళు వెళ్ళలేదు, రాష్ట్రం నష్టపోయింది. పోలవరం చివరికి ఎత్తిపోతల పథకాన్ని చేశారు. గ్రామాల్లో కూడా ఇవాళ మేము 5 సంవత్సరాల్లో కనీసం కాలువల్లో కానీ ఏదైతే డ్రైన్లో కానీ ఒక్క మట్టి గడ్డ తీసిన పరిస్థితి లేదు. ఇవాళ దానివల్ల చాలా నష్టపోయాం. మొత్తం వరదలు వచ్చేసినాయి, మొత్తం కూడా మునిగిపోయినాయి కేవలం ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేక. అలాగే రోడ్స్, గ్రామాల్లో సిమెంట్ రోడ్ అనేది కనపడలేదు. ఇవాళ మేము పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం, 30,000 వర్కులు చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీద వెళ్ళాలంటే దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ చేసాం, అభివృద్ధి చేసుకుంటే. ఇవాళ హౌసింగ్ కానీ వాళ్ళు ఒక ఇల్లు కట్టింది లేదు, కాలనీల పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది లేదు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. 16,000 దగ్గర 500 మందికి ఎంప్లాయ్మెంట్ రేపు స్కూల్స్ తెరిచినట్టుగా ఇవ్వబోతాను. ఓకే. అట్లాగే ఇండస్ట్రీస్లో 20 lakh జాబ్స్ మా టార్గెట్. దానికి తగిన విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే. సో కమింగ్ టు యువర్ మినిస్ట్రీ,
సో లిక్కర్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. అంటే ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా మించినటువంటి స్కామ్ జగన్ హయాంలో జరిగింది, ఏపీలో లిక్కర్ స్కామ్ అని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఎందుకు ఈ 5 ఏళ్లలో ఈడీ ఎంక్వైరీకి మీరు డిమాండ్ చేయలేదు? చేస్తాం, అన్నీ వస్తాయి. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే సిబిసిఐడి వేసినాం, తర్వాత ఇప్పుడు సిట్ వేసాం. సిట్ ఇప్పుడు స్పీడప్ చేశారు. మేము ఆ రోజు నుంచి కూడా చెప్పాం, ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానమే తప్పు. దోపిడీ కోసమే ఆ రోజు ఆ పాలసీ తీసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని అక్కడ అవైలబిలిటీ చేయడం, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళ హస్తగతం చేసుకోవడం, వాళ్ళ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసి పంపించడం, వీటన్నిటికి కూడా మళ్ళీ కిక్ బ్యాక్స్. ఇప్పుడు మొత్తం తెలుస్తుంది కదా, నెలకి వచ్చేటప్పటికి 60 నుంచి 100 కోట్లు వాళ్ళు వసూలు చేశారన్నది, ఏదైతే కేసు కింద అని చెప్పి పెట్టుకుని వసూలు చేసుకున్నారు. పనికిరాని చెత్త బ్రాండ్స్ ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ఎప్పుడైతే రేట్లు కూడా పెంచేశారు, ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ దానికి ఇల్సిట్ లిక్కర్కో, లేకపోతే ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కో, లేకపోతే పక్క రాష్ట్రాల బోర్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసినటువంటి ఆ స్టేట్స్కి ఆదాయాలు వచ్చినాయి తప్ప మన రాష్ట్రం కోల్పోయింది. ఇప్పుడు మీ బడ్డీ కోర్టుకి వెళ్ళినా, లేకపోతే చిన్న రోడ్ సైడ్ వర్క్ చేసుకునే వాడికి దగ్గరికి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్. ఇక్కడ నో డిజిటల్ పేమెంట్స్, అంత క్యాష్ పేమెంట్స్. దాదాపు 1,00,000 కోట్లు ఓన్లీ క్యాషే. ఓకే, అంటే ఏమైంది ఈ డబ్బంతా? అందుకని ఇప్పుడు మేము టోటల్ డిజిటల్ పేమెంట్సే కాకుండా వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్స్ తీసుకోవచ్చు. అలాగే మేము ఆక్షన్స్ మన షాప్స్ అన్నీ కూడా పిలిచినప్పుడు దాంట్లో మేము డ్రా సిస్టమ్ పెట్టాము. అప్లికేషన్ ఫీజుకి నిమిత్తమే 1,800 కోట్ల దగ్గర మనకు వచ్చినాయి. 98,000 దగ్గర 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే మేమంతా ట్రాన్స్పరెంట్గా చేసాం. గతంలో వాళ్ళు ఈ రకంగా చేయలే. చివరికి షాప్స్ రెంటల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు దోపిడీ చేశారు. ఓకే, ఇవాళ మేము అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ప్రజల ఆదాయానికి, ప్రజలకి చెందాల్సినటువంటి డబ్బులు ప్రజలకు చెందేలాగా, వాళ్ళ హెల్త్ కూడా చూసుకునే విధంగా, అలాగే రేట్లు కూడా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకురాగలిగాం. దానివల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైతే పక్క రాష్ట్రాలతో వస్తుందో అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో దాదాపు 30 నుంచి 40% అక్కడ మనకి గ్రోత్ ఉంది. ఓకే, అట్లాగే ఆటోమేటిక్గా ఇక్కడ ఇల్సిట్ అంతా కంట్రోల్ చేయడం వల్ల ఓవరాల్గా అది ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. అది ప్రజలకు సంబంధించిందిగా మేము చెప్తా ఉన్నాం. ఓకే, కానీ జగన్ మాత్రం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఎక్సైజ్ పాలసీని పారదర్శకంగా మేము నిర్వహించింది, ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎక్సైజ్ పాలసీ ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అని అంటే అది టీడీపీ కార్యకర్తలు దోచుకోవడానికి అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధానంలో ఇవాళ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి చెప్పమనండి. మేము వాళ్ళ దాదాపు 300 నుంచి 400 బ్రాండ్స్ వాళ్ళు అవైలబిలిటీలో తీసుకురాగలం. అప్పుడు కేవలం 5-6 బ్రాండ్సే సేల్స్ ఉన్నాయి. దానికి సమాధానం చెప్పమనండి. ఎందుకని వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళు. కొన్ని కంపెనీ ఆదాన్ అని ఇట్లా కొన్ని కంపెనీలు వాళ్ళకి సంబంధించిన కంపెనీలు పెట్టుకుని డిస్టరీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళు. ఇవాళ మేము టోటల్ కింద ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టరీస్ నుంచి డిపోస్ నుంచి షాప్ దగ్గర నుంచి ఏదన్నా ఇల్సిట్గా బయటకు వెళ్ళినా, బెల్ట్ షాప్కి వెళ్ళినా ఇమీడియట్ కేసు బుక్ చేస్తున్నాం, షాపు రద్దు చేస్తున్నాం. ముందు కాంపౌండ్ వేస్తాం 5 lakhs, తర్వాత షాప్ రద్దు చేస్తాం. ఇందులో ఎక్కడ మేము చేయడానికి అవకాశం ఉంటుంది? ఇది కేవలం ఆయన ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. ఈయన పేరు ఎక్కడ వస్తుందో, మరి బిగ్ బాస్ ఎవరో అని చెప్పి వాళ్ళే చెప్తాను, మేము చెప్పడం కాదు. దీని వెనక బిగ్ బాస్ ఉన్నారని వస్తాయి, అన్నీ వస్తాయి. అవన్నీ తప్పించడానికి వాళ్ళ కేడర్లో ఒక ఇది రకమైనటువంటి ఏదో దీనికోసం ఆయన చెప్తున్నారు తప్ప మొత్తం బయటకు వస్తాయి. సో లిక్కర్ స్కామ్లో కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. సో విజయసాయి రెడ్డి చెబితే జగన్ జైలుకు వెళ్తారు ఇంకా ఖచ్చితంగానే, మరి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆ అవకాశం ఉందంటారా నిజంగా? అన్నీ వస్తాయి బయటికి. ఇప్పుడు ఎవరు అక్కడ నడిపారు, అక్కడ కొంతమంది అధికారులకి మీకు ప్రమోషన్స్ ఇస్తామనో లేకపోతే కన్ఫర్ట్ ఇస్తామనో ఇట్లా ఆశ పెట్టి వాళ్ళతో మొత్తం కూడా ఈ స్కామ్ చేయించారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు చెప్పారో వాళ్ళు చెప్తారు కదా, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా. ఇప్పుడు కసిరెడ్డి అతను ఏంటి అసలు, ప్రభుత్వంతో అతనికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషిని పెట్టుకుని వాళ్ళు డిక్టేట్ చేసినట్టుగా ఆ వ్యవస్థను నడిపారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఈ డబ్బులు పెట్టారు, ఏ బ్యాంకులో పెట్టారు, ఎక్కడ బంగారం కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆటోమేటిక్గా ఎవరు అనుకున్నారో బయటకు వస్తుంది. మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అసలు కసిరెడ్డి పాత్ర ఏంటి దీంట్లో అనుకుంటున్నారు? అసలు ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఎలాగా? అదే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన వర్క్ చేశారు. అక్కడ తేడాలు వచ్చినాయి ఒకరికొకరికి. ఈ కసిరెడ్డి అన్న ఆయన అంటే విచారణలో ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా మనం దానికి చెప్పలేం. కానీ ఇతను ఒక ఐటీ వింగ్ కింద వెళ్ళారనేది మనకు తెలిసినటువంటి, ప్రాథమికంగా మనకు తెలిసినటువంటిది.
అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎంటర్ అయ్యి మొత్తం ఈ వ్యవహారం అంతా, ఈ బ్యాగ్స్ ఇవంతా కూడా అతనే నడిపించారనేది చెప్తాం. ఓకే, అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు, మనీ లాండరింగ్ జరిగిందని అంటున్నారు, బట్ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు సిట్ అవుతుంది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంత క్యాష్ ఇదైనప్పుడు ఈడీ కంపల్సరీ వస్తారు, ఆటోమేటిక్గా వస్తుంది, అన్నీ అందరూ వస్తారు. ఓకే, సో ఇవన్నీ మూకుమ్మడిగా విచారణ ప్రారంభించాయనంటే అసలు నేరస్తులు, అసలు దానికి పాల్పడింది ఎవరు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని అంటారు. సో మరి ఆయనేమో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి నడుస్తూ ఉంది. సో దీనిలో బేస్ చేసుకొని మా పైన అనవసరంగా అభాండాలు, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి మమ్మల్ని జైలుకి పంపేయాలని చూస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఒక్కొక్కళ్ళ పని చెప్తాను అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది వాస్తవం కాదా, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ గాయపరిచింది వాస్తవం కాదా, అట్లాగే సోషల్ మీడియాని అర్థం చేసుకుని బూతులు తిట్టుకుని అతి ఘోరంగా మాట్లాడింది వాస్తవం కాదా. ఇవాళ వాళ్ళు చేసి, వాళ్ళు తప్పులు చేసి అవన్నీ కూడా మేమేం చేయలేదు కక్ష సాధింపుగా చేస్తున్నారు. రెడ్ బుక్ అనేది మేము వెళ్ళినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే పబ్లిక్ ఇచ్చారు ఈ రెడ్ బుక్ అనేది, ఆయన చేతికి ఇచ్చారు. అంటే ఎంత విసిగిపోయారు ప్రజలు, కింద నుంచి పై వరకు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన ఒక రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే, ఇప్పుడు మాచర్లలో ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్తే మా నాయకుల మీద కర్రలతో దాడి చేసి కారు అద్దాలు పాల్పడితే వాడిని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశాడు. ఇప్పుడు కొట్టింది టీవీలు వాస్తవంగా మొత్తం ఎన్ని ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. మా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వస్తే జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు. ఇంకా ఇతను అరాచకాలని పెంచే వ్యక్త, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్త. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మా గుంటూరులో మా వాళ్ళని ఊరి నుంచి వెళ్ళేస్తే ఆయన వెళ్తుంటే తాళ్ళు కట్టేసారు గేట్లకి, ఇది వాస్తవం కాదా. అక్కడ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అక్కడ రాముల వారికి తలని వాళ్ళు ఎవరో తీసేస్తే అక్కడికి వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో అడ్డాలు పెట్టి లారీలను అడ్డం పెట్టింది వాస్తవం కదా, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసింది వాస్తవం కదా, మా మీద కేసులు పెట్టించి నేను 54 రోజులు ఉన్నా. అలా మా నాయకులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మా నాయకులు అనేక మంది. సెక్యులరిజాన్ని నమ్ముకున్న టీడీపీ మరి ఎందుకు వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు? మేము పెట్టాం కదా, ఇవాళ రాష్ట్రాలదే నిర్ణయం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు, దానికి వాళ్ళు కేంద్రం కూడా సపోర్ట్ చేసింది కదా. మేము పెట్టిన అంశాలు ఏదైతే ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాల్సినటువంటి కార్యక్రమాన్ని మేము పెట్టాం, దానికి కేంద్రం కూడా సపోర్ట్ చేసింది. ఇంకా అవసరమైతే ఇంకా కేంద్రంతో సపోర్ట్ చేసి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేయాలనేది మా లక్ష్యం. ఓకే, ఇప్పుడు వైసీపీ టీడీపీ వైస్ వర్సా ఇద్దరు విమర్శలు ప్రతి విమర్శలు వ్యక్తిగతంగా కూడా దూషించుకున్నట్వి చూసాం. కానీ టీడీపీ చేయాలి వ్యక్తిగతంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సో అదే మీ పైన ఎవరైతే విమర్శలు చేశారో పార్టీ పైన కావచ్చు, నేతల పైన కావచ్చు, మరి వాళ్ళకే రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ చేస్తున్నాయి ఈ పార్టీలు అనేటువంటి ఒక నోషన్ ఉంది, ఏం చెప్తారు? అంటే మేమైతే చాలా వరకు తెలుగుదేశం పార్టీ అదే జనసేన కావచ్చు బీజేపీలోకి జంప్ అవుతున్నారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం అంటే జనాలు ఎలాంటి ఫీల్ పెడుతుంది అనుకుంటున్నారు జనాల్లోకి? ఇది ఖచ్చితంగా అది అంత సమర్థించాల్సినటువంటి విషయం కాదు, కానీ డెఫినెట్గా అది పార్టీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద విచారణ చేసుకుని చేస్తారు. నిజంగా తీవ్రమైన ఆరోపణలు ఉంటే మటుకి వాటికి వెళ్ళినా వాళ్ళ మీద ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రూవ్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని, మా పార్టీలో ఉన్నా వాళ్ళు వచ్చినా వాళ్ళు ప్రూవ్ అయితే తప్పకుండా వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత ముందు నుంచి టీడీపీ జెండా మోసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వచ్చి వీళ్ళు పెత్తనం చేస్తున్నారు, ఇది అన్డైజెస్టబుల్ థింగ్, దీనికి ఏదైనా చర్యలు తీసుకోవాలని మీ పార్టీ నుంచే వస్తున్నాయి. మా నాయకుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా మేము పదవుల్లో ప్రిఫరెన్స్ ఉన్నాం, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది, కొత్త వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉందని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళిన సందర్భంలో మొన్న కూడా మేము అనకాపల్లి, చంద్రబాబు నాయుడు గారు నందిగామ, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా కేడర్తో మమేకం అవుతున్నారు. గతంలో ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీద బాబు గారు ఇప్పుడు పార్టీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుని ప్రతి ఒక్కరిని అనాలిసిస్ చేస్తున్నారు. పదవి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు పార్టీకి ఎంత సర్వీస్ చేశారు, ప్రజలతో ఎంత సంబంధాలతో ఉన్నారు, ప్రతి ఒక్కరిది తెప్పించుకుని ఎవరు రికమెండ్ చేసినా వాళ్ళకి అక్కడి నుంచి ప్రజల్లో ఉన్నటువంటి
ప్లస్ పార్టీ మీద వాళ్ళకు ఉన్నటువంటి దానికే అందరం ఉంటుంది. అంతే తప్ప రికమెండేషన్స్ ఇదివరకులాగా పార్టీ ఆఫీస్ చూస్తే పదవులు లేవు, ఇంట్లో ఉన్న పిలిచి పదవులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళెవరిని కూడా వదిలినట్టు అందులో ఐపీఎస్లు ఉన్నా సరే ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. దానికి ఉదాహరణని రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. సో దీనివల్ల ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటోంది? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా మా పార్టీ నాయకులు కూడా ఎవరైనా పెట్టినా కూడా ఇప్పుడు మొన్న భారతి మీద పెట్టారని చెప్పి కేసు కట్టాం, అరెస్ట్ చేయటం. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మనం ఏది చేసినా అలాగే ఉండాలి, ఆడబిడ్డలకు గౌరవించాలి. అలాగే ఇట్లా ఈ రకమైనటువంటి తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరినైనా సరే ఏ పార్టీ అయినా సరే కఠినంగా ఉండాలి. ప్లస్ ఇలాంటివి ఏదైతే ఆడబిడ్డల మీద చేస్తున్నటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఆ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అనేది మేము పెట్టుకున్నటువంటి నిర్ణయం. ఓకే, ఎక్సైజ్ అండ్ మైనింగ్ 2 శాఖలకు మీరు మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో జగన్ హయాంలో ఈ 2 శాఖల మీద ఎక్కువగా అవినీతి జరిగింది అని ఆరోపణలు ఉన్నాయి. మరి అవి ఆరోపణలు మీ పైన రాకుండా, అవినీతి జరగకుండా ఉండాలంటే మొత్తం మీ శాఖల్లో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు మీ కింద? అంటే మేము ఒక డిపార్ట్మెంట్ని నడిపించడమే కాకుండా ఇది రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఆదాయంగా రావాల్సింది. మేము ఆ లక్ష్యంగానే పెట్టుకుని వర్క్ చేస్తున్నాం. అధికారులను కూడా చాలా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం. టోటల్ ట్రాన్స్పరెంట్ పెట్టాం. ఇప్పుడు లిక్కర్లో టోటల్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ పెట్టేసాం. అట్లాగే మైనింగ్లో కూడా టోటల్ ఆన్లైన్లోనే సిస్టమ్ అంతా కూడా చేస్తాం జరుగుతుంది. ప్లస్ ఎక్కడా కూడా దీన్ని వాల్యూ ఎడిషన్కి వెళ్ళాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ ఇన్కమ్ రాష్ట్రానికి రావాలి, ప్రజలకు రావాలి అనే దాంట్లో మేము మైనింగ్లో కూడా ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా వెళ్ళొచ్చు ఆ ప్రోగ్రామ్ తీసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. ఎక్కడ కూడా అవినీతికి అయితే తావు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. సో గతంలో అక్రమ మైనింగ్ అనేది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో జరిగింది? అంటే దీని మొత్తానికి కింగ్ పిన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? కింగ్ పిన్ అంటే అప్పుడు తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే కదా, అన్నీ బయటకు వస్తున్నాయి. ఆనాడు పనిచేసిన మంత్రులు ఉన్నారు, వెనక వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అవన్నీ కూడా ఎందుకంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళకి కావాలనుకుంటే అధికారులను పంపించి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి 100 కోట్ల ఫైన్లు వేశారు, బలవంతంగా లాక్కున్నారు, బెదిరించారు. వాళ్ళు సరెండర్ కాకపోతే 100 కోట్లు ఫైన్లు వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఎక్కువ చేయాలి, యాక్టివిటీ ఎక్కువ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ పాత అప్లికేషన్స్ చాలామంది ఉన్నాయి, అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే కొన్ని ఎక్స్ప్లోరేట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత మనకి ఎన్మిట్ అని ఉంది, అలాగే మెరిట్ అని మేము కొంత స్టేట్ గవర్నమెంట్ ఉన్నది. దాంతో కొత్త మైనింగ్ ఐడెంటిఫై చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ లిక్కర్ అండ్ ఈ మైనింగ్ వీటికి సంబంధించి ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడ్డారో కొంతమంది వాళ్ళతో కలిసి టీడీపీ నేతలు కూడా వాళ్ళతో కుమ్మక్కయి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. అలాంటివి వస్తే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటిని కంట్రోల్ చేస్తున్నాం. ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని మట్టుకి గట్టిగా స్ట్రిక్ట్గా ఉన్నాము. వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళ మీద ముందు తెలిసిన జరుగుతుంది తప్ప మా వాళ్ళు ఎక్కడన్నా అలాంటివి తీసుకొచ్చినా కూడా ఇమీడియట్గా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, గవర్నమెంట్ సైడ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, మా దగ్గర నుంచి మా ఇంటర్నల్ దీని నుంచి మేము తెప్పించుకుంటాం. ఎట్లాంటిది ఇల్సిట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా మా పార్టీ వాళ్ళు కూడా మేము ఉపేక్షించట్లేదు. ఓకే, మాజీ మంత్రి పేర్ని నానికి కొల్లు రవీంద్రకి ఏంటి వైరం? ఎందుకు ఈ ప్రతీకారాలు పగలు మీ ఇద్దరికి ఎక్కడ వచ్చింది? మాకేముంది, మాదంతా అంటే ఇప్పుడు మొత్తం అంతా మీ ఇద్దరికి మధ్య జరిగినటువంటి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే బియ్యం దొంగతనం జరిగింది వాస్తవం కదా, నేనేం దొంగతనం చేయమన్నా ఆయన్ని. ఇప్పుడు బియ్యం పోయింది వాస్తవం, వాళ్ళే ఇచ్చారు, బియ్యం పోయింది కాబట్టి మేము ఫైన్ కడతాం. ఫైన్ కట్టేస్తే అది అయిపోదు కదా. ఇప్పుడు దాంట్లో వాళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిపోయారు, నా మీద అక్రమంగా కేసు పెట్టించి హాఫ్ పెట్టించారు. నేనేమి నా కక్ష సాధన నాకు అవసరం లేదు, వస్తే ఇన్ని రోజులు వాళ్ళ రోడ్ల మీద తిరగరు. కానీ అట్లా కాదు, మాకు డెవలప్మెంట్ మీదే ఉంటుంది. ఎవరైనా తప్పులు చేసామంటే ఖచ్చితంగా సీరియస్గా ఉంటాము, అంతే తప్ప ఇక్కడ ఇందులో కక్ష నా టార్గెట్ నా ఊరు, నా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు బాబు గారు ఇచ్చినటువంటి బాధ్యతలు ఈ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను చేయాలి. కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్తాము. ఇందులో ఎవరి మీద కక్ష సాధింపు చేయడానికి మేమైతే ఆలోచించేది. అంటే ఎందుకు అడుగుతున్నానంటే పేర్ని నాని చంద్రబాబు నాయుడిని విపరీతంగా పొగిడేశారు, చాలా బాగా పొగిడారు. బట్
మీ విషయానికి వచ్చేసరికి మీరు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళపైన ఈ బియ్యం వ్యవహారంలో అక్రమ కేసులు పెట్టించాలని చూసినా కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు దీనికి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే మీ ఇద్దరికి ఎందుకు అంత వైరం అని? అక్రమ కేసులు ఇప్పుడు ఎవరి పేరు ఉంది? ఆయన తప్పు చేశాడు. తప్పు చేసి నేనే మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. మీరు ఇతను భార్య పేరుని పెట్టాడు. మరి భార్య పేరుని పెట్టినప్పుడు ఆవిడ మీద గౌరవంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 100 లారీలు తోలేశారు కదా, బియ్యాలు బయటికి తోలేశారు కదా, ధాన్యాలు తోలేశారు కదా. మరి ఎవరు బాధ్యులు? అతనే తప్పు చేశాడు. కాకపోతే ఆవిడ పేరు పెట్టారు కాబట్టి పూర్తి విచారణ చేయమన్నా. నేనైతే పూర్తిగా విచారణ చేసి ఇవాళ అన్నీ బయటకు వచ్చిన విచారణ చేశాక ఈయన అకౌంట్లో కూడా డబ్బులు పడినప్పుడు ఈయన కూడా మరి దాంట్లో మరి చేసినట్టే కదా. అదే చేయమన్నాం తప్ప ఇందులో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడు. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేయమన్నాం. కక్ష సాధింపు కాదు మాకు. ప్రజలకి సందాల్సినటువంటి బియ్యాన్ని బొక్కేసి వీళ్ళు దొరల్లాగా రోడ్ల మీద తిరిగి ఇంకా ఎదురు విమర్శిస్తున్నారంటే అసలు ఏమనాలి? ఎందుకంటే సిగ్గు చేటి ఇంకోటి ఉంటుందా? సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా అంతా చూస్తాం. సో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకి మధ్యలో లుకలుకలు ఉన్నాయి, అంతర్గతంగా వాళ్ళకు కూడా విభేదాలు ఉన్నాయి అని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అంటే పార్టీల మధ్య సమన్వయం లేదా, ఎందుకు వచ్చింది అవన్నీ? వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు ఇదంతా చేసుకోవాలనే టైప్ అన్నది. ఎక్కడ కూడా మాకు చిన్న చిన్నవి ఉంటాయి, రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యన రకరకాలు ఉంటాయి, ఒకళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అక్కడ ఉంటాయి తప్ప అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు చాలా ఓపెన్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం వెళ్ళాలని చెప్పి అన్నారు. దాని ప్రకారం వాళ్ళు అక్కడ నడుస్తున్నారు. కింద మా దగ్గర కూడా నాయకత్వం ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా మా నాయకులు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా అయితే ఈ పరిస్థితి అయితే లేదు. మా టార్గెట్, మా నాయకులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం కోసం ఆ రోజున ఆయన సపోర్ట్ చేశారు. ఇవాళ మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి వెళ్ళాలన్నది మా లక్ష్యం. ఓకే. సో మోడీ అమరావతి పర్యటనలో ఏం జరగబోతోంది? అంటే ఏదైనా ఊహించనివి అద్భుతాలు ఏమైనా వినొచ్చు అంటారా? అమరావతికి ఆయన రావడమే ఒక అద్భుతం. ఎందుకంటే ఒక దేశ ప్రధాని రెండోసారి ఇప్పుడు ఆ రోజున అమరావతికి ఫౌండేషన్ లేచేటకు వచ్చారు. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మళ్ళీ రావడం అనేది అదే ఒక సంచలనం. డెఫినెట్గా ఆయన రాక అమరావతికి, మన రాష్ట్రానికి ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త క్రియేటివిటీకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. ఇవాళ మనం చూసాం, విశాఖపట్నం వచ్చారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్స్కి ఆ రోజున మనం స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్దని చెప్పినటువంటి స్టీల్ ప్లాంట్కి వాళ్ళు డబ్బులు ఇచ్చి లాభాల్లో మళ్ళీ నడుస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం వల్ల. అలాగే మనం రైల్వే జోన్ వచ్చింది. అట్లాగే మనకి మిట్టల్లో వాళ్ళది స్టీల్ది ప్లాంట్ వచ్చింది. అట్లాగే ఒక క్రిస్ సిటీ, ఇలా అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా మనం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇచ్చారు, అమరావతికి డబ్బులు ఇస్తున్నారు. కేంద్రం సపోర్ట్ ఉంది. డెఫినెట్గా ప్రధానమంత్రి గారి రాక మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని, రాష్ట్రానికి ఒక కొత్త తేజాన్ని తీసుకోవాలని భావిస్తాను. ఓకే. సో అయితే ఫైనల్గా మీరు ఇంకా అమలు చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో. సో వాటిలో మీరు కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని చేయాల్సినవి కూడా ఉన్నాయి. అండ్ కొన్ని నిరసనలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి, పవర్ గురించి కావచ్చు, అలా కొన్ని పెరుగుతున్నటువంటి రేట్ల గురించి, వీటన్నిటి గురించి. సో మీరు ఎప్పట్లోగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్తారు. అందుకని ఇప్పుడు బాబు గారు ఎలా పవర్లో మనం కంటిన్యూ అయినట్టయితే 2019 నుంచి అప్పుడు క్లియర్గా చెప్పారు, మనం రేట్స్ ఇంకా తగ్గించడానికి చేస్తామని. వాళ్ళు వచ్చి మొత్తం ఆ పాత ఉన్నటువంటి క్యాన్సిల్ చేయటం, పవర్ పర్చేస్ సంబంధించినటువంటి అన్నీ కూడా క్యాన్సిల్ చేయటం, దానివల్ల ఇవాళంతా కూడా రేట్లు పెరిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం రెన్యూబుల్ ఎనర్జీకి ముఖ్యమంత్రి గారు కొత్త వాటికి చాలా పర్మిషన్స్ ఇస్తున్నారు. ప్లస్ వాళ్ళ బ్యాటరీ స్టోరేజ్ కానీ, పంపుడ్ పవర్ కానీ, ఇవన్నీ కూడా వస్తే ఆటోమేటిక్గా రేపు ఫ్యూచర్లో పవర్ ఇంకా తగ్గడానికి మనకి అవకాశాలు వస్తాయి. ఎక్కడ కూడా పవర్ అయితే ఇప్పుడు వరకు అయితే ఎక్కడ పెంచడం, ఊరికే అది పెంచారని చెప్పి అనవసరమైన ప్రచారం చేస్తారు. ఎక్కడ కూడా పవర్ పెంచింది లేదు. ఇంకా తగ్గించడానికి ఏ రకంగా చేయాలి? ఇప్పుడు జనరేట్ చేసుకుని స్టోరేజ్ చేసుకోవడం, మనకి పంపుడు ఎనర్జీ, ఇది మన స్టేట్కే ఒక కొత్తది వస్తుంది. ఎట్లాంటి అవకాశం ఉంటే అవన్నీ చేస్తాం. విండ్ కానీ, సోలార్ కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కొత్త వాటికి చాలా ఇస్తున్నాం. అవన్నీ కూడా 28కి దగ్గర ప్రొడక్షన్కి వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఇంకా ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా రేట్స్ తగ్గడం జరుగుతుంది. అట్లాగే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు
బస్సు ఉంది, ఉచిత బస్సు తోటి. దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నారు ఎట్లా వెళ్ళాలి. బస్సెస్లో వాటిని ఎక్కువ పెంచడానికి, అంటే మెయింటెనెన్స్ తగ్గించుకుని అది దీని ద్వారా చేయడానికి ఇవన్నీ కూడా మనం ప్లానింగ్తో వెళ్తున్నాము. త్వరలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలనేది మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. అయితే టీడీపీ నేతల నుంచి కార్యకర్తల నుంచి లోకేష్ని డిప్యూటీ సీఎంగా చూడాలి అనేది వాళ్ళ డిమాండ్. సో మీరేమంటారు దానిపైన? సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది, దానికి ఉంది. ఓకే, డెఫినెట్గా క్యాపబిలిటీ ఉంది, చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఆయన ఎక్కడున్నా రాష్ట్రం కోసం ఆయన కూడా పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కొల్లు రవీంద్ర గారు. థ్యాంక్ యూ. ఫర్ యువర్ టైం.